కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెషన్ మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 2 రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఇక మార్చి 20న బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది కేబినెట్. ఇక హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై ఒక స్పష్టమైన నివేదికను రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎల్ఎన్టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులపై చర్చించారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో టేక్ ఓవర్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది. మార్చి చివరిలోగా హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో మెట్రో 2వ దశకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా మార్చింది మంత్రిమండలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని హాస్పిటల్స్ నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో నియమించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంచిర్యాల వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆధునీకరణ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జలమండలి ప్రతిపాదనల మేరకు 722 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులకు నిర్ణయం తీసుకుంది. 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలం చెల్లిన పైపులు, పంప్ హౌజ్ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టు ఆధునీకరిస్తే ఈ పరిస్థితి అధిగమించడంతో పాటు హైదరాబాద్ సిటీలో నీటి సరఫరా మెరుగుపడుతుంది. మెట్రో రైల్ ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం, ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ హైదరాబాదు మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2, ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు గాని మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి, ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ప్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది.